నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ది మన్యం క్రానికల్స్. మీ అందరికీ సంక్రాంతి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసు కదా. సంక్రాంతి టైంకి రైతులందరికీ పంట చేతికి వచ్చేస్తుంది కాబట్టి ఆ సంతోషంలో సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ వచ్చిన ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకొని రోట్లో వేసి దంచి పైన పొట్టు తీసేయగా వచ్చిన బియ్యంతో పరమాన్నం చేసుకుంటారు. నా చిన్నప్పుడు మా అమ్మ కూడా సేమ్ అలాగే చేసేదన్నమాట. పాలిష్ బియ్యంతో చేసిన పరమాన్నం కంటే ఆ బియ్యంతో చేసిన పరమాన్నం చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ సేమ్ టెక్స్చర్ రావాలని చెప్పేసి 3/4 కప్పు బ్రౌన్ రైస్ తీసుకున్నాను. త్వరగా ఉడకడం కోసం నేను అరగంట సేపు నానబెట్టుకున్నాను అండి. మీరు ఇక్కడ రెగ్యులర్ బియ్యంనైనా వాడుకోవచ్చు. మీకు పాసిబుల్ అయ్యి దొరికితే కొత్త బియ్యంతో చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకుని తీసుకుందాం. నెక్స్ట్ 1/4 కప్పు పెసరపప్పుని వాష్ చేసుకుని ఇలా కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో పప్పు బియ్యం కలిపి మొత్తం 1 కప్పు వరకు అయిందండి. ఇప్పుడు ఇందులోకి 2 కప్స్ వాటరు, 1 కప్పు పాలు యాడ్ చేసుకుని మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు ఒక గిన్నెలోకి 1 కప్పు బెల్లం యాడ్ చేసుకుని 1/4 కప్పు వాటర్ యాడ్ చేసుకుని బెల్లాన్ని కరిగించుకొని బెల్లం వాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మరిగించుకొని స్టవ్ ఆపేసేసి బెల్లం వాటర్ని పూర్తిగా చల్లారనివ్వాలి. బెల్లం వాటర్ పూర్తిగా చల్లారాక మాత్రమే యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇంకొక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని నెయ్యి వేడైన తర్వాత ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున బాదం పలుకులు, జీడిపప్పు పలుకులు యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 10 కిస్మిస్లను కూడా యాడ్ చేసుకొని కిస్మిస్ ఫ్రై అయ్యి పొంగొచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు రైస్ కూడా ఉడికిపోయి ఉంటుంది. బ్రౌన్ రైస్ రెగ్యులర్ రైస్ లాగా మరీ మెత్తగా అవ్వకుండా కొంచెం గట్టిగా ఉంటుందండి. ఆ బియ్యం తీరే అంత కాబట్టి అలానే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని 3 కప్పుల పాలను యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం గరిటెతో కలిపేసుకొని మూతకి విజిల్ తీసేసి మూత పెట్టేసి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే రైస్ చక్కగా ఉడికిపోయి ఇలాగ దగ్గర పడుతుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పంచదార, అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లం వాటర్ని ఇలా వడకట్టుకుని యాడ్ చేసుకోవాలి. బెల్లంలో ఏమన్నా తరకలు ఉన్నా కూడా పోతాయి అన్నమాట. మీరు కావాలంటే మొత్తం బెల్లమైనా యూస్ చేసుకోవచ్చు. సో ఇది మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి దంచి పెట్టుకున్న 4-5 యాలకులు, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పు, కిస్మిస్ని యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. వడ్లు తెచ్చుకొని దంచుకొని బియ్యం చేసుకునే సిచ్యువేషన్స్ లేవు కాబట్టి నేను ఇక్కడ బ్రౌన్ రైస్ యూస్ చేశాను. అంతే అండి, సంక్రాంతికి కొత్త బియ్యంతో చేసే పరమాన్నం రెడీ అయిపోయినట్లే. రెగ్యులర్గా చేసే బియ్యంకి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, మీరు ట్రై చేయండి. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.